హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్లా. సో ఇవాళ అయితే కొంచెం ఏమైనా మీకు ఈ వాయిస్లో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకంటే ఇక్కడ బాగా రైన్ పడుతుందన్నమాట. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇవాళ నేను తీసుకున్న కొటేషన్ ఏంటంటే, సముద్రం అందరికీ ఒక్కటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే, కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి మనకు విజయం చేకూరుతుంది అన్నమాట. సో మనకి చాలా మట్టుకి మనకి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. అంటే ఇందులో నేను నాకు అర్థమైన మెథడ్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, సముద్రం అందరికీ ఒకటే, అంతే కదా. ఇప్పుడు మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. సముద్రం అనేది ఒకటే, అందరికీ ఒకటేలా ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే, ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే, ఈత వస్తేనే కదా మనం అందులోకి వెళ్ళి మన ముత్యాలు వెతకడం జరుగుతుంది, ముత్యాలు దొరుకుతాయి. అదే రానోడికి ఏంటి, భయానికి బయటనే నిలబడతాడు. సో వాడికి ముత్యాలు దొరకవు. వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే చేపలు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మన లాంటి వాళ్ళు మనం వెళ్ళి చేపలు పట్టగలుగుతామా? పట్టలేము కదా. సో అలా నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. అంటే ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ నేను అనుకోండి. సో నాకు నిలబడి చూడడమే తెలుసు సముద్రాన్ని. సో నా కాళ్ళు మాత్రమే తడుస్తాయి, అంతే. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే, కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేరుతుంది. ఇప్పుడు నేను ఈత వచ్చు అని లోపలికి వెళ్ళి ముత్యాలు దొరికించుకొని రావచ్చు, లేదంటే నేను వల వేసి చేపలు పట్టడం కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇవేమి నాకు రావు. నిలబడి చూసి వారికి కాళ్ళు మాత్రమే తస్తాయి. సో నేను నిలబడి చూసేదాన్ని, జస్ట్ నేను ఆస్వాదించేదాన్ని మాత్రమే, కాబట్టి నా కాళ్ళు మాత్రమే తడుస్తాయి. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటే, ఇప్పుడు మనం చూసే పద్ధతిని బట్టి, మనం చేసే పనిని బట్టి అలా మనకి తేడా అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదా, ఇప్పుడు నేను చేసే జాబ్ ఇది, సో నేను ఇది చేయగలను, నేను అది చేయలేను. అవును, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నిజంగానే కదా, ఇప్పుడు ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్విమ్మింగ్లో ముందుగా ఉంటారు. అదే వంట చేసేవాళ్ళు వంటలో ముందుగా ఉంటారు. డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళు అందులోనే ఉంటారు. ఇప్పుడు యాక్టర్స్, ఇప్పుడు వర్కర్స్, కొంతమంది ఏమో వర్క్ నేర్చుకున్న వాళ్ళు వర్క్ చేస్తారు, అంటే అందులోనే రాణిస్తారు. కొంతమంది ఏమో యాక్టర్స్, ఇప్పుడు వాళ్ళకి యాక్టింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు యాక్టింగ్ అట్లా ఆ లైఫ్లో ఉంటారనమాట. సో ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి విజయం అనేది ఉంటుంది. అలా అని ఒక దాంట్లో విజయం ఉంటుంది, అందులో విజయం ఉండదని కాదు. మనం ఏ పని చేసినా సరే అందులో నిజాయితీగా మనం ధర్మంగా ఉండాలి, కానీ కంపల్సరీ మనకి ఆ విజయం అనేది చేకూరుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇందులో చూడండి, ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రం తడుస్తాయి, అంతే కదా. మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మనకి ఏదైనా అనేది, ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు, మేము ఈత వచ్చినా కూడా ముత్యాల కోసం వెళ్తాం, మనకు ముత్యాలు దొరుకుతాయా, భలే ఉంది కొటేషన్ అనేసి భలే చెప్తారు ఇలాంటివి అని అనుకోవచ్చు. నిజమే, మీరు ఈత వచ్చు కాబట్టి మీరు ఎంత దూరమైనా ఈదడం అనేది చేయొచ్చు. సో ముత్యాలు కంపల్సరీ దొరుకుతాయి. వల వేయటం వచ్చిన వాడికి చేపలు పడతాయా? మేము వల ఎప్పటి నుంచో వేస్తున్నాం, చేపలు ఏమైనా దొరుకుతాయా అనుకోవచ్చు. వల వేయటం వచ్చిన వాడికి వాడు వేస్తూనే ఉంటే కంపల్సరీ చేపలు ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర చేపలు దొరుకుతాయి. సో అదే అంటున్నా నేను, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మనకు కూడా విజయం అనేది ఉంటుంది. మనం ఏ ప్రయత్నం చేయకుండా, మనం ఏది చేయకుండా నాకు రాలేదు ఇంతే అని బాధపడద్దు. మనం ఏదేమైనా ఫస్ట్ మనం అంటే చేయటం అనేది నేర్చుకోవాలి, మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే మనకి ఆ విజయం అనేది మనకి చేకూరుతుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.